మన లెక్క ఎడం పక్కనే పోతాం మనం రూల్ ప్రకారం. ఎదుటోడు కూడా అట్లా అనుకోరు, ఎడం పక్కనే వేస్తే వాడు ఆ సైడు మనం ఈ సైడ్. వాడు ఏ పక్క అయినా ఒకటే లేదేసి వచ్చినాడు అనుకో, నీవు ఎక్కడ పని చేస్తుంది. కాబట్టి ఈ నిర్ణయించేది పోయేవాడు కాదు, ఎదురుకు వచ్చేవాడు కాదు, మూడో వాడు. వాడిని దేవుడు అంటున్నాడు. ఈ పురుష ప్రయత్నము ప్రారంభం అనే విషయంలో మేము ఒక చిన్న అండర్స్టాండింగ్ వచ్చాము గురుగారు. అప్పట్లో ప్రయత్నము శరీరానికి సంబంధించింది కానీ మనసుకు సంబంధించింది కాదు. మనసుని అంతర్ముఖంగా పెట్టుకొని ఆనందంగా ఉంటావా, బహిర్ముఖంగా పెట్టుకొని బాధపడతావా అనేది ఇక నీ ఇష్టం. అంటే ఆ ఇష్టాలు అనేవి మనసుకు సంబంధించినవి. సంబంధం ఉంటుంది, జరిగే వాడికి వీడికి ఏం సంబంధం. శరీరము దాని కార్యక్రమాలన్నీ దైవేచ్ఛ. కేవలం అంతర్ముఖం ఉంటావా, బహిర్ముఖం ఉంటావా, ఆనందం ఉంటావా, అశాంతంగా ఉంటావా, అంత మట్టుకైతే మేము తీసుకోవచ్చు. అప్పుడు అట్లనే గడిపాము గురుగారు చాలా రోజులు. ఇప్పుడేమి ఇప్పుడు మొత్తం అటనే దొరుకుతాం, ఇటనే దొరుకుతాం. ఇలా తెలుస్తుంది అనుభవించేవాడు. భగవంతుడికి మనకైనా ఆ ఒక్క విషయంలో మాత్రం నా అలజడి వల్లనే నేను దుఃఖంగా ఉన్నా. దాన్ని భగవంతుడి కారణం. సామాన్యంగా పుట్టినప్పటి నుంచి ఏమంటే గురుగారు, సుఖం అనేది బాహ్యమైన జయాపజయాల పైన ఆధారపడినది. కాబట్టి మనం ఎప్పుడు జయం పొందాలి, జయం పొందితే సుఖం పొందుతాం అనేది ఒక కామన్ అండర్స్టాండింగ్. కండిషనింగ్ వలన బాగా ఇక మనం ఎప్పుడు బహిర్ముఖమే అయిపోతుంటారు. ఇవన్నీ కేవలం అవగాహన, అండర్స్టాండింగ్ వల్లనే అంశాలన్నీ వెళ్ళిపోతున్నాయి. తండ్రికి 3 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లోడు మనకు ఎప్పుడు చదవడు వదలుగా ఉంటూ మనకు సేవలు చేసి, 2 పిల్లలు వాళ్ళు బాహ్యంగా ఉన్నారంటే మన ప్రజెంట్ ఎగ్జాంపుల్ని మీరు అప్పుడప్పుడు చెప్పుకోలేదు. మీ దృష్టిలో వీడికి చిన్నప్పుడే మా గురువు గారు చెప్పారు, వీడే నీకు తోడుకుంటాడు స్వతంత్రం అది అంటే. ఇందులో చూస్తేనేమో ఇతని యొక్క పురుష ప్రయత్నము, ఇతని యొక్క కష్టం ఉన్నట్టుంటాయి. వాళ్ళు జరిగేది వాడు చెప్పినట్టు జరుగుతుంది.
అప్పుడు మనం వేరే వాడిని గురువును దేవుడును లెక్క చేస్తాం. కాబట్టి ఇందులో ఆ పైన ఇద్దరికి అసలు ఇలాంటి వాళ్ళ యొక్క ప్రయత్నము అప్రయత్నం వల్ల జరుగుతుంది ఏం లేదు. మీ రోల్ మోడల్ అట్లా ఉంది. సహజం. అట్లా అందరూ అనుకుంటే అందరి సంగతి ఏదో కానీ మనం అనుకుంటే ప్రశాంతత అనమాట. వాడి పట్ల ద్వేష భావన, వీడి పట్ల ప్రీతి భావన అనేది ఏమి ఉండదు. మీకు తేడా ఏమనిపించదు గురుగారు? వీడంటే కొంచెం నాకు ప్రేమ ఎక్కువ అంటే వీడు బాగా సేవ్ చేశారు నాకు, వాడేమో అటు నుంచి అట్టే పోతుంటాడు సేవ్ చేయడం. మనం ఏ తిన్న కుడి చేతి తింటాము, కుడి చేతి దానికి మన మీద ఎక్కువ ప్రేమ, దీనికి తక్కువ ప్రేమ అనుకుంటాము. అవయవాలు మాదిరే అని అంటారు. అవయవాలు మాదిరే అంతా కలిపి. మీరు మాత్రం అంత సౌమ భావనగా ఉన్నారు. మీరు అనుభవంలో ఉండబట్టికి తన అవయవ మాదిరిగా ఉన్నారు. మీరు మాకు రెండుగా కనిపిస్తుంటాయి కాబట్టి ఒకరి మీద ఎక్కువ ఒకరి మీద తక్కువ ఉండడం మాకు సహజంగానే ఉంది. ఇంట్లో నలుగురు ఉంటే ఏ ఒక్కరు మిగతా ముగ్గురిని ఒకే భావంతో చూడరు. నలుగురు ఉన్నప్పుడు ఆ ఇంటికి తల్లిగా ఉండే బిడ్డలు మరి బిడ్డలే ఇవ్వబడతారు మిగతా ముగ్గురు. దాని మగవాడికి తండ్రిగా బిడ్డలు ఇవ్వబడతారు, బిడ్డలు తల్లిదండ్రులు ఇవ్వబడతారు. అది ఎటువంటి ఘర్షణ రాదు, అడ్జస్ట్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. అందువల్లే అది కుటుంబం అని అనిపిస్తుంది. అట్లా ప్రపంచంలో కూడా ఒకదానికి సంబంధం లేదు, కానీ సంబంధం ఉన్నట్టే అనిపిస్తుంది. నువ్వు గుళ్ళో కూర్చొని ఏదో సమస్యతో బాధపడతా ఉన్నానుకో, అది నీకు గుడి కాదు. అదే ఒక అడవిలో పోతా ఉంటే అడుగు హాయిగా ఉండి మనసు, అది గుడి. మనసు ఎక్కడ శాంతిగా ఉంటుంది అదే గుడి అంటారు. అదే గుడి. అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది కదా. నడుస్తూనే ఉంటుందంటే అది దాని గుణం అది. అందుకనే అది సృష్టి. అందుకే నిద్రలో రెస్ట్ తీసుకో అని చెప్పి భగవంతుడు పరమాత్మ కొంచెం నిద్ర ఇచ్చాడు. అంతే ఇప్పుడు మనం అనుకొని ఉండాలి. పాము కాయకుండా చుట్టుకొని ఉంటే అది పరమాత్మ. అది పాకటం ప్రారంభిస్తే మనసు. ఈ రెండు వేరు ఒకటే కదలకుండా ఉండే దేవుడు కదిలితే మనసు. కదిలినంత మాత్రాన మనసు అయిపోతుంది, కదలకపోతే పామే కదా కదులుతూ ఉంటుంది, పాములో మారుతుంది. అంటే కదిలే మనసు, కదిలే ఆత్మ మనసు అయింది, కదలని మనసు ఆత్మ అయింది అంటారా? అంతే. ఇక్కడ వచ్చి మొత్తం సబ్జెక్టు గురుగారు శాంతి అశాంతి పైనే బేస్ అయి ఉంది. కదలకపోవడం మాకేం కూడా ఉంది, కానీ కదలడం వల్ల అశాంతి అవుతుంది, కదలకపోవడం వల్ల శాంతి ఉంది అంతే అనేది ఒక పాయింట్ వస్తుంది. మళ్ళీ బస్ కూర్చొని అది కదలకపోతే నువ్వు ఎక్కితే కదిలేదు. అంటే కదిలినప్పుడు నానా రకాలుగా ఫీల్ వస్తుంది కదా, కదిలినా అదే కదలకపోయినా అదే అంటున్నారు. ఇంకా కానీ అక్కడే నానా రకాల ఫీలింగ్ అశాంతి వస్తుంది. అదే అది రాకుండా ఎంత కదిలినా ఏం కాదని మన సబ్జెక్టు. కావాల్సిందే కదిలినప్పుడు కూడా అదే అనేది శాంతి. కదలిక డ్రైవర్ది, బస్సులో ఉండేవాళ్ళది కదిలితోనే ఉంటుంది.
అది ఆపినప్పుడు వీళ్ళు దిగి పట్టుకోండి. కాబట్టి కరెక్ట్గా మనం అందరం కదులుతూనే ఉన్నాం, కానీ డ్రైవర్ మనం కాదు. మీరు ఎగ్జాంపుల్ చెప్పారు గురుగారు, బస్సులో కూర్చున్నప్పుడు డ్రైవర్ పైన నమ్మకంతో విశ్వాసంతో అందరూ కూర్చుంటాడు. డౌట్ వస్తే వాడి మీద ఒకటైనా అయితే గురుగారు ఈ ఎగ్జాంపుల్ డ్రైవర్ సరే మంచి నడిపిస్తుందన్న కాన్ఫిడెన్స్ తో వీళ్ళందరూ కష్టంగా పడుకుంటారు, ఏ ప్రాబ్లం లేదు. నిశ్చింతగా మనం కూర్చుంటే కార్యక్రమం అనేది జరుగుతుంది ఏంటంటే మనం వదిలిపెట్టచ్చు. కార్యక్రమాలు మన పైన డిపెండ్ అయినాయి అన్నీ అనిపిస్తుంది, ఇదైనా అనిపిస్తుంది, అటైనా అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరిది కాదు అది జరిగేది. కూర్చున్న ప్యాసింజర్ది కాదు, తోలే డ్రైవర్ది కాదు. ఇక్కడ డ్రైవర్ విషయం అయితే కంటికి కనిపిస్తుంది, డ్రైవర్ బాగా నడుపుతున్నారు. ఇక్కడనేమో ఈ కార్యక్రమంలో అసలు డ్రైవరే కనిపించదు. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. బస్సు లేని డ్రైవర్ వాడు డ్రైవింగ్ చేస్తూ లేదని బస్సు అందుతుంది. డ్రైవర్ లేని బస్సు. డ్రైవర్ లేని బస్సు. ఈ రెండు ఉదాహరణలు ప్రపంచానికి సరిపోతాయి. డ్రైవర్ కనిపించడు, బస్సు ఉంది. ఇప్పుడు బస్సులు నడిచే దాన్ని బట్టి డ్రైవర్ ఉన్నాడు అని లెక్క. ఎట్లాంటి గురుగారు, ఇప్పుడు అమెరికాలో డ్రైవర్ లేకుండా కార్లు నడిపిస్తున్నాయి, అదంతా సాఫ్ట్వేర్ తోటి. అది డ్రైవర్. ఆ డ్రైవర్ కనిపిస్తారు కదా మాత్రం చెప్తారు, లేడా లేదు అనే ప్రశ్న లేదు. కనిపించినా కనిపించకపోయినా ఆ సీట్లో ఉండేది డ్రైవర్. అది సాఫ్ట్వేర్ కాకపోతే ఇంకేదైనా ఆ డ్రైవరే మీరంటారు. నేనని కాదు, మనం అనుకుంటాం, మీరు నేను అనుకుంటారు, ఆయన నేను అనుకుంటారు. అందరం అనుకునేది నేనే డ్రైవర్ అని. మాకు డ్రైవర్ కనిపించకపోవచ్చు, మీకు కనిపిస్తారు కదా. నీవు అవి పడుతుంటారు డ్రైవర్ గొప్పలు మీరు. కనిపించేవాడు డ్రైవరు. ఇది ఫోన్ మంచిదే కానీ గురుగారు, మీకైతే కనిపిస్తుంది కదా. కనిపించడు కాదు, డ్రైవరే నేనని చెప్పేసి హాయిగా కూర్చుంటున్నారు గురువు గారు. మరి అట్లయినా అనట్లేదు. డ్రైవరు నేను డ్రైవర్ నుంచి ఎక్కబడలే బస్సు. ఆ సీట్లో ఎవడు కూర్చుంటే వాడు డ్రైవరు. అంటే మీరే డ్రైవరు. నాకు నేనే డ్రైవరు, మీకు మీరే డ్రైవరు. మళ్ళా మూడు బస్సులు ఉంటాయి. డ్రైవర్ మూడు బస్సులు ఉంటే 3 సీట్లు ఉంటాయి, ముగ్గురు కూర్చుంటారు. అంతేనండి, ఎప్పుడు ఒప్పుకోరా అక్కడ. నేను డ్రైవర్నే, మీరు కూడా డ్రైవర్. అంటే నీ బస్సు నువ్వు డ్రైవర్. అందరు బస్సులకు కూడా ఒకటి ఉంటాడు కదా డ్రైవర్. ఒక్కడే ఒకేసారి అందరికీ బస్సుల్లో కూర్చొని డ్రైవ్ చేయలేడుగా. చేయలేడు. ఒకసారి చూడు, అటు వెళ్ళి చూడు. కెమెరా ఉంది కుర్చీ మీద, నడుస్తుందా లేదు చూడు. ఇవన్నీ మా యొక్క దృష్టికోణం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము ఇప్పుడు భౌతికంగా చూస్తూ ఉంటాం విషయాన్ని, అప్పుడు మాకు అన్ని రాంగ్ అనాలిసిస్ వస్తుంటాయి. ఈ బస్సుని డ్రైవర్ ఎక్కడ కూర్చొని నడిపిస్తుంది.
ఇది బస్సు అది బస్సు బస్సులు పడుతున్నాయి, డ్రైవర్ కనిపించారు. డ్రైవర్లు కనబడుతుంది. నేనే డ్రైవర్ని అనుకుంటున్నాను. పోతా ఉంటే ఎవరెవరు ఆ సీట్లో కూర్చొని ఉండేవాడు డ్రైవర్ అవుతాడు. డ్రైవర్ సీట్ ఉంటుంది, డ్రైవర్ మారుతూ ఉంటారు. ఈ బస్సు డ్రైవర్ ఎవరు అంటే నేనని ఈరోజు ఒకడు అంటాడు, రేపు ఒకడు అంటాడు. సీట్లు మారవు. ఈరోజు ఇక్కడుండి మన ఇంకో దగ్గర ఉన్నాడు. సీటు ఆటోమేటిక్ డ్రైవర్లు మారుతుంటారు. డ్రైవర్లు అందరూ అహంకారము నేను ఈ ఇచ్చిన నేను అంటే డ్రైవరు బస్సు నాదంటే లేదు జరుగుతుంది. ఉదయం సాయంకాలం తాగుతుంది, దిగిపోతుంది, సంబంధం లేనట్టు వేరే మాటలు ఇప్పుడు మేము అర్థం చేసుకున్న లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ప్రాణము, ఆ వర్డ్ ప్రాణము, ఇందులో ఉన్న ప్రాణం డ్రైవర్, అందులో ఉన్న ప్రాణం డ్రైవర్, కదిలే శక్తి, శక్తి బస్సులో కదిలే శక్తిని ప్రాణం అన్నారు. అందరి బస్సుల్లో ఉన్న ప్రాణశక్తి డ్రైవర్లు, ప్రాణశక్తి ఒకటే, మళ్ళీ భిన్నంగా ఉండదు. మనం మొత్తం ఇద్దరిని కలిపి బస్సు అంటున్నాం. చూస్తే నువ్వు డ్రైవర్ సీట్లో డ్రైవర్ ఉంటాడు, ప్యాసింజర్ సీట్లో ప్యాసింజర్. ఆయన ఉన్నంతసేపు ఈడు కూర్చున్న సీట్లో ఏరే వాళ్ళు వచ్చి కూర్చుంటే ఈడు ఒప్పుకోరు. బస్సు స్టాపింగ్ సెంటర్ పోతే ఈడు దిగేసాడు, వాడు దిగేసాడు, అందరూ ప్యాసింజర్ దిగేసి ఎవరికి వాడు సంబంధం లేనట్టు వెళ్ళిపోతారు. అప్పుడు రచ్చాడు, నా సీట్లు ఎందుకు కూర్చుంటావు వదిలేసి. ఎందుకంటే అందరూ వచ్చి బస్ స్టాండ్ దిగేస్తారు కాబట్టి. అంటే సమాధి పెట్టి నీకు పోయినప్పుడు అక్కడికి రచ్చలు ఉండవు, టైం అయిపోయేది కదా. శ్మశాన వాటికి అందరూ బస్ స్టాండ్కి వచ్చేసేసింది. దిగేస్తారు. ఒకటి మాత్రం ఏంటంటే గురువులు సుస్పష్టంగా మాకు తెలిసేది, మాలో ఒక శక్తి, ఆ ప్రాణమే సమస్తం నడిపిస్తుంది అంటే. ఆయనకు అట్లే ఉంది, అందరికీ అదే ఫీలింగ్. అయితే కదా డ్రైవర్ తాత నడిపోతానే అనిపిస్తుంది బస్సులో ఉండేవాడు. దాన్ని మేము నేను ఆపాదించుకున్న దానికి ఒక అతీతమైన శక్తి మమ్మల్ని నడిపిస్తుందన్న విషయం సుస్పష్టంగా ఉంది. తెలిస్తే చాలు బాధలు. అదే నడిపిస్తుంది కానీ ఎట్లెందుకు నడిపిస్తుంది, అట్లా ఎందుకు నడిపిస్తుంది అన్నప్పుడే సమస్య. ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు ఈ నేను పోయినా ఆ శక్తి నడిపిస్తూనే ఉంది ఈ బస్సుని కంటిన్యూస్గా. అంతే కదా. నేను ప్యాసింజర్ అన్న విషయం తర్వాత తెలుసుకున్నాం. మేము ముందేమో మేమే డ్రైవర్ అనుకున్నాం. గురుగారు పడుకున్నాక తెలిసింది మేము డ్రైవర్లకు కాదు, ఊపిరి తీయడానికి ఇప్పుడు ఎవరు ఉన్నాడు వాడే. మనమే తీయాలి కదా, డ్రైవర్లకు కదా మనము. మనం పోయి ప్యాసింజర్ సీట్లో ఎక్కువ పడుకుంటాం. ప్యాసింజర్ సీట్లో ఉండి డ్రైవర్ అనుకుంటున్నాడు. అదే రియల్గా మనం కాసేపు వేరే సీట్లలో కూర్చోవాలి ఇప్పుడు. చిన్నపిల్లడు స్టీరింగ్ ప్యాసింజర్ సీట్లో కూర్చుంటే స్టీరింగ్ పట్టుకున్నాడు, బొమ్మ స్టీరింగ్.